ఓం నమో నారాయణాయ. మార్గళి చల్లదనంలో నీలాదేవి పక్కన శ్రీకృష్ణుడు సుఖనిద్రలో మునిగి ఉన్నాడు. గోపికలు తలుపు ముందు నిలబడి ప్రేమతో ఆతురతతో పిలుస్తున్నారు. ఈ ఒక్క పాసురం చదివినప్పుడల్లా మనసు నిండిపోతుంది. తిరుప్పావై 19వ పాసురం. ஆண்டாள் திருவடிகளே சரணம். குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்மார் பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லையால் తత్తువమన్రు తగవేలోరెంబావాయ్. ఈ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీలాదేవిని మేల్కొల్పుతుంది. దివ్యమైన దీపాలు చుట్టూ వెలుగుతూ ఉండగా ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్లు గల మంచంపై చల్లగా మెత్తగా సరైన ఎత్తు వెడల్పు కలిగి తెల్లని హంసతూలికా తల్పమును ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పూలు తలలో ముడుచుకున్న నీలాదేవి దగ్గర ఉన్న ఓ శ్రీకృష్ణ, నోరు తెరిచి మాట్లాడుము. అటుక పెట్టుకున్న విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవి, నీవు నీ ప్రియుణ్ణి ఇంకా లేవనివ్వడం లేదేంటి? ఇంత మాత్రం ఎడబాటు కూడా ఓర్చుకోలేకపోవడం నీ స్వరూపానికి స్వభావానికి తగదు. నీవలే మేము కూడా అతనికి భక్తులమే. కరుణించి కొంచెం అవకాశం ఇవ్వు తల్లి. ఆ అవకాశం నీవు ఇచ్చినట్లయితే మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము సమాప్తి చెందుతుంది. ఇందులో ఏ విధమైన సందేహమూ లేదు అని గోదాదేవి నీలాకృష్ణులను వేడుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.